తెలంగాణకు రావాల్సిన నిధుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మత్తు పనులకు 11,713 కోట్ల నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయని సీఎం తెలిపారు. 37 మంది ప్రాణాలు కోల్పోయారని, లక్షకు పైగా పశువులు, ఇతర మూగజీవాలు మృతి చెందాయని, లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో పంట, ఇతర నష్టాలపై కేంద్ర బృందం పర్యటించి మౌలిక వస్తువుల పునరుద్ధరణ, మరమ్మతులకు 11,713 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, సెప్టెంబర్ 30వ తేదీన నివేదిక సమర్పించిందని సీఎం అన్నారు. ఇక ఆ నిధులు పునరుద్ధరణ, మరమ్మతుల పనులకు ఎంతమాత్రం సరిపోవని ముఖ్యమంత్రి చెప్పారు. వాటిని ఇప్పటి వరకు విడుదల చేయనందున వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని కోరారు. తెలంగాణకు రావాల్సిన నిధుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇక రాష్ట్రంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వస్తువుల పునరుద్ధరణకు ఆయన నిధులు కేటాయించాలని, విడుదల చేయాలని కూడా అమిత్ షాను కోరినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఢిల్లీ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీగా ఉన్నారు. మొన్న రాత్రి ఢిల్లీకి చేరుకొని ఇటు నక్సల్ ప్రభావిత ప్రాంతాల సీఎంల మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. దాని తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించారు. అయితే వరద నష్టం వల్ల 11,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం నివేదిక ఇచ్చింది. సో ఆ నివేదిక ప్రకారం నిధులు మంజూరు చేయాలంటూ ఆయన వినతి పత్రం ఇచ్చారు. సో ఈ విధంగా రాష్ట్ర పునర్విభజన సమస్యలు కూడా పరిష్కరించాలని LWEలో ఈ 3 అంశాలు, ఈ 3 జిల్లాల్లో చేర్చాం. అయితే IPS అధికారుల సంఖ్యను పెంచడం, ఇవన్నీ కేంద్ర హోంశాఖ మంత్రితో రేవంత్ రెడ్డి చర్చించారు. సో ఈ రోజు కూడా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారనే ప్రచారం అయితే నడుస్తా ఉంది. మరి రాష్ట్రానికి ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా త్వరితగతిన తీర్చాలంటూ ఆయన ఈ రోజు కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనేక అంశాలపైన కూడా చర్చలు జరిపారు. సో ఈ రోజు కూడా దానికి సంబంధించిన అంశాలపైన కేంద్ర మంత్రిని కలిసి రిపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.